వేళ మరొకసారి నూతనంగా చేరిన విద్యార్థులను బట్టి ప్రహర్షిస్తూ సంతోషిస్తూ దేవదేవుని స్తుతిస్తున్నాను. అందుకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ తరగతికి ఆహ్వానం పలుకుతున్నాను. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రబాబాబా రీకేం షబరబాబా. హల్లెలూయా. గనుక దేవదేవుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈ సాయంకాల వేళ ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం రండి. యెషయా గ్రంథము 7:14. ఎవరైనా చదువుతారా? కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరైనా ఈ తరగతిని ఆది నుంచి అంతం వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి ఇప్పుడు 22+ ఇంకా కొంతమంది అని నాకు ఈ స్క్రీన్లో చూపిస్తోంది. మీరందరూ కూడా అలాగే కలిసి మనమందరము దీన్ని ధ్యానం చేద్దామనే దృక్పథంతో ఎవరికి కూడా ఎలాంటి ఆపద కానీ ఎలాంటి అవసరత రాకుండా వారందరూ కూడా మనకు ఒక్క దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినులాగున ఎవరైనా ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఈ సాయంకాలం వేళ ప్రభువనైనా నీ పాద సన్నిధిలో కూర్చోవడానికి తండ్రి నాన్న ఉదయకాలం అంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రయాణాలన్నిటిని దీవించి కాచి కాపాడి ప్రభా మరి యొక్క తరుణాన్ని మాకు ఇచ్చావు తండ్రి నాయన. నీ క్లాస్ లో కూర్చోడానికి ఇచ్చిన చూపిన కృపకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు నీ బిడ్డల పాటలు పాడి ఉన్నారు, అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. అది మీకే మహిమ ప్రభా, నీకు స్తోత్రములు నాయన. మరి చక్కనటువంటి సమయంలోకి మేము వెళ్ళుచుండగా ప్రభా నీ దాసులు నిలవబెట్టుకుని ప్రభా నాయన ఎంతో అమూల్యమైన విషయాలు ప్రభా సిస్టమేటిక్ చేయాలి వచ్చి ప్రభా నాయన నీ గురించి మాట్లాడడానికి ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప సదావకాశం బట్టి వందనాలు. నీ సేవకుడుగా నిలబడి ప్రభా నాయన మాట్లాడుచుండగా ఆయన ప్రభా అంతటిని ప్రభా మీ ఆధీనంలో తీసుకోండి. నీ కొలతైన అభిషేకంతో నింపండి. నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్నిచ్చి ఆయన పెద్దలకు కాపుగా మీరుండి ఊరగా మీరు మాట్లాడమని అడుగుతున్నాను. అయ్యా మీరు మాట్లాడుతున్నారు తండ్రి ఆయన సేవకుడు కాదు ప్రభా మాట్లాడేది. మీరు మాట్లాడితే మాకు వినడానికి సహాయం చేయండి ప్రభా. చక్కగా వినగలిగే కృప దయచేయండి ఆయన. గ్రహించే మనసు మాకు దయచేయండి ప్రభా. ఆయన నీకు స్తోత్రం. సిల్వ చాటుని సేవకును భద్రపరచండి ప్రభా నాయన. ఇంకా సమయాన్ని ప్రభా నాయన దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభా గలిబిలి చేయకుండా నెట్ ఆన్ చేయడం కానీ ప్రభా నాయన ఈ యొక్క మ్యూట్ చేయడం కానీ అలాంటి ఏమీ చేయకుండా ప్రభా చక్కగా అందరూ వినడానికి సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి. ఎవరు కూడా కుటుంబాలలో మాటలు కానీ ఏది కూడా వినపడకుండా చక్కగా తన అందరూ కేంద్రీక కుటుంబ సమేతంగా చాలా మంది కూర్చొని వింటున్నారు. అందులో బట్టి నీకు స్తోత్రం. ప్రతి వారి హృదయంలో మీ కార్యం జరిగించండి. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని కృప దయచమని మొదటి నుంచి ప్రభా ఇప్పటి నుంచి చివరి వరకు తండ్రి సన్నిధి మాతో ఉంచి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నసరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లేఖనాన్ని చదివిన సిస్టర్ గారికి అలాగే ప్రార్థించిన సిస్టర్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగం మనకు చాలా సుపరిచితమైన లేఖన భాగం. ఇది ఎప్పుడు రచింపబడింది అనంటే క్రీస్తు
భూమిపైకి రాకముందు 700 సంవత్సరాలు. అప్పుడు యెషయా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాసి ఉంచుమని అంటాడు. చూడండి, దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము 1వ వచనములో, సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము అని ప్రభు తానే యెషయా గారితో చెప్పడం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 8:1వ వచనంలో నువ్వు రాయి దీని మీద అని చెప్పడము మనం గమనిస్తున్నాం. ఇది గమనార్హము. మరి ఆ రాసిన దాన్ని భద్రపరచాలి. 700 సంవత్సరములు ప్లస్ 2026 వెరసి 2726 సంవత్సరాలు ఈ లేఖనాన్ని మన చేతికి దేవుడు అనుగ్రహించాడు. ఇది ఆశ్చర్యం కాదంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది మహాశ్చర్యం. మనము ఒక వస్తువును కానీ ఒక డాక్యుమెంట్ను కానీ అది దాచిపెట్టాలంటే ఎన్నో శ్రమలు పడతాం, ఎక్కడో పెడతాం. మరి ఆ యొక్క బ్యాంకులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, మరి ఎక్కడో మరి దాంట్లో దానికి ఎన్నో తొడిగించి మరి ఎక్కడో భద్రపరిచినా చివరికి అది తీయగానే చిరిగిపోయే స్టేజ్లో ఉంటుంది. అవునంటారా కాదంటారా? అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం గనక అది పరిశుద్ధమైనది, సజీవమైనది. దేవుడు తానే 8:1 మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హజ్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. అందరికీ అర్థమయ్యే భాషలో అది రచింపబడాలి అని దేవుడు కోరిక కనుక ఆ కోరిక ప్రకారము ఇదిగో 66 అధ్యాయాలు యెషయా గారు ఎలాగైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఇది రచించారో అది మన చేతికి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి చదవబడిన లేఖన భాగంలో తానే ఒక సూచన, ప్రభువు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని అప్పటి కాలములో మరి ఈ ప్రవచనము 700 సంవత్సరముల పూర్వము చెప్పగలిగే మహా మరి ఘనుడైన యెషయా గారు, దేవునికి స్తోత్రం, ఆ ప్రవక్త ఎన్ని సంవత్సరాల ముందు చెప్తున్నారండి? 700 సంవత్సరాల ముందు ఇలా జరగబోతుంది అని చెప్పిన మహా గొప్ప దైవజనుడు కాబట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాల మాట కాదు, 100 సంవత్సరాలు కానే కాదు, 500 కూడా కానే కాదు. చూసారా, 700 సంవత్సరాలకు సరిపడే ఒక నూతనమైన మాట చెప్పి అది నెరవేర్పును మనము చూడగలుగుతున్నామనంటే నెరవేరింది ఆల్రెడీ. ఆయన చెప్పే నాటికి అది ఇంకా 700 సంవత్సరాల దూరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే గతించిన 2000 సంవత్సరముల 2700 సంవత్సరాలకు ఉంది. దేవునికి స్తోత్రం. అంత చక్కటి మాటలు. అంతేకాకుండా మళ్ళా నిరాశ్రయులను నిస్పృహలో మనకి ఏమీ అర్థం కాని గందరగోళ పరిస్థితిలో మనల్ని ఉంచేసి వెళ్ళలేదు మన ప్రభువుల వారు. కానీ ఆయన పరిశుద్ధాత్మను పంపి మనలను సంరక్షిస్తూ భద్రపరుస్తూ మనకు కావలసినవన్నీ ఇస్తూ మరి ఆయన సేవను కూడా అంతటను అందరూ రక్షణ పొందవలననే ప్రణాళిక ఉంది. చూసారా, అది ఆ ప్రణాళిక తీరేంత వరకు కూడా ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే క్రీస్తు వచ్చి ఆయన మరి ఆ తరం వారికి, మన తరం వారికి, రాబో తరం వారికి అదిగో ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేసి చివరి బొట్టు వరకు కూడా తన ప్రాణాన్ని ఇచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు కలిగిన దెబ్బలు ఈనాడు మీరు నేను ఇంత సజీవంగా, ఇంత యవనంగా, ఇంత మరి మోషేకు ఉన్న సత్వ వలె మరి ఆయన దృష్టి మాంద్యము కాలేదనే మాదిరిగా మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటున్నాడనంటే అది దేని మూలాన? ఆయన రక్తము మూలాన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తము సజీవమైనది. దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అది ఆ తరం వారు, మన తరం వారు, రాబో తరం వారు దాంట్లో కడుక్కోగలిగే అంత శక్తి ఆ రక్తములో ఉన్నది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రక్తము చిందించి మనలను కొని ఉన్నారు గనక ఆయన మరి ఈ యొక్క శిలువపై ఆయన శిలువ యాగము చేసి
తిరిగి పరలోకానికి వెళ్ళి మళ్ళీ రానై ఉన్న దేవుడుగా ఉన్నారు. మీరు నేను కూడా బ్రతికి ఉంటే పైకి వెళ్తాము ఆయనతో కలిసి, లేదు అప్పటికి మనం ప్రభువునందు నిద్రించి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అయినా పర్వాలేదు, ఆయన వచ్చే రాకడలో ఎత్తబడి మరి ఆ తర్వాత ఆయనతో కూడా కలిసి 1000 సంవత్సరాలు, ఇదిగో ఇక్కడ యెరూషలేము అని మనం వింటున్నాం చూసారా, భూభాగం మీద అదే ప్రాంతానికి ఆయన కాలు పెట్టి, ఒక కొండ పైన కాలు పెట్టి ఆయన దిగుతారు. అక్కడ దిగి 1000 సంవత్సరాల పాలన అందిస్తూ ఉండగా దాంట్లో మీరు నేను కూడా మనం పాలి భాగస్థులం అవుతాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మహనీయుణ్ణి, మహా గొప్ప దేవుణ్ణి మనం ఈ సాయంకాల వేళ ధ్యానము చేస్తున్నాం. ఆ ధ్యానాన్నే మనము క్రీస్తు శాస్త్రము అంటాం. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఆంగ్లంలో ఒక చక్కని పదాన్ని, ఒక చక్కని పదాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను వినని వారి కోసము. అదే క్రిస్టాలజీ అంటారు. OGY అనేవి మనం నేర్చుకుంటూ ఉంటాం. సిస్టమాటిక్ థియాలజీలో చివరిలో OGY అనేది వస్తూ ఉంటుంది. క్రిస్టాలజీ, CHRISTOLOGY అది. కాబట్టి ఈ పదము క్రీస్తు శాస్త్రానికి, అంటే డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా మనము అంటాం. క్రమబద్ధ దేవశాస్త్రములో భాగంగా దీన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు క్రిస్టాలజీ అనగా క్రీస్తు శాస్త్రము అంటే ఏమిటి అనే ప్రశ్న మనకు ఉత్పన్నమవుతోంది కదా అండి. గనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వము కానివ్వండి, ఆయన నిత్యత్వము కానివ్వండి, శరీర ధారణ ఇందాక చెప్పుకున్న మాదిరిగా, లేక మానవత్వం కానివ్వండి, మరి బలియాగము, సిలువలో ఆయన తన్ను తాను బలియాగము, అలాగే వ్యక్తిత్వము, అలాగే స్వభావము, ఆయన స్వభావము ఎలా ఉంది, మరి ఆయన పరిచర్య ఎలా చేశారు 3.5 సంవత్సరములు భూమి మీద అనేది కూడా, ఆయన బోధలు ఎలా ఉన్నాయి, అలాగే ఆయన జీవితం, ఇవన్నీ మొదలగునవన్నీ కూడా వాటిని గూర్చి దేవుని వాక్యంలో మరి సవిస్తారంగా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఈ విషయ సంగ్రహాన్ని గూర్చి సార్వత్రిక సంఘ చరిత్రలో మరి ఆదిమ కాలం నుండి ఇదిగో ఆధునిక కాలం వరకు కూడా క్రీస్తును గూర్చిన విశ్వాసం ఎలా మార్పు చెందిందో, ఆయా సమయాల్లో తలెత్తిన దుర్బోధలన్నీ ఆ సంఘము ఎలా ఎదుర్కొందో, అలాగే మొదటి సంవత్సరంలో దుర్బోధను సంఘం ఎదుర్కొంది. ఇదిగో 21వ శతాబ్దంలో కూడా సంఘం అదే దుర్బోధను ఎదుర్కొంటూ ఉంది. దానిలో నుండి మరి సంరక్షించబడుతూ, భద్రపరచబడుతూ మనము బయటికి వచ్చి ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనము నెమరు వేయాలి అంటే అది అరుదుగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ మరి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దీన్ని వాక్యాన్ని మలుచుకుంటూ వెళుతున్నారు. అందరినీ ఎవరిని విమర్శించడం కాదు, కానీ అది మనకు మరి థియరాజికల్ స్టూడెంట్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్టాలజీ ఏం బోధిస్తుంది అని అంటే, ఈ యొక్క సమస్యలు తలెత్తాయి కదా, ఆ దుర్బోధలు సంఘం ఎలా ఎదుర్కొంటుందో దాన్నే క్రిస్టాలజీ అంటారు. క్రిస్టాలజీ అదే చెబుతోంది. సంక్షిప్తంగా క్రిస్టాలజీ, యేసుక్రీస్తు శాస్త్రం అంటే బైబిల్లో క్రీస్తును గూర్చిన అధ్యయనం అని అర్థము. బైబిల్లో క్రీస్తును గూర్చిన మీరు మొదటి అధ్యాయము నుండి చివరి ప్రకటన గ్రంథము మరి చివరి అధ్యాయము చివరి మాట వరకు కూడా క్రీస్తు కేంద్రికంగా ఆ యొక్క మరి బైబిల్ ఉంటుంది. మీరు ఒక్కచోటే ఇది రాయబడింది గనక పాస్టర్ గారు, ఒక్కచోటే ఉంది గనక ఒక్కచోటే రచింపబడ్డారు, ఒకటే టైం తీసుకొని మరి నిర్విరామముగా ఇది అయిపోయేంత వరకు కూర్చొని రాశారు అనుకుంటున్నారా? అబ్బే కాదండి. దీన్ని సమయము, దీన్ని రాసిన వాళ్ళు, ఇదంతా కూడా మిగతా తరగతుల్లో మనం చూసాం. ఆ సబ్జెక్టులోకి మనం వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రిస్టాలజీ ఎందుకు చదవాలి అనే ప్రశ్న. మనము క్రిస్టాలజీ ఎందుకు చదవాలి? వై వన్ షుడ్ స్టడీ క్రిస్టాలజీ ఈజ్ ద క్వశ్చన్. ఆన్సర్ ఈజ్, త్రిత్వాన్ని నమ్మటటువంటి వారు, నమ్మేవాళ్ళు ఉన్నారు, త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు కూడా కోకొల్లలుగా ఈ రోజుల్లో ఉంటున్నారు. క్రీస్తు వ్యక్తిత్వాన్ని, ముఖ్యంగా ఆయన దైవత్వాన్ని మరి ఛిద్రం చేయకుండా త్రిత్వాన్ని ఎదిరించలేరు.
యేసుక్రీస్తు ఆయన యొక్క రెండు స్వభావాలను అర్థం చేసుకోలేక భిన్నమైన బోధలకు కారణమవుతున్న వారు చాలామంది ఉన్నారు. చాలామంది ఆయన క్షుణ్ణంగా మరి పరిశీలించి ఆయన ఉన్నట్టుగా ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోలేకుండా, అంటే సాతాను కూడా తాను మనుష్యులను పట్టుకొని ఆ యేసు ప్రభు కేంద్రాన్ని లేదా యేసు ప్రభు యొక్క ఆ యొక్క సామ్రాజ్యాన్ని మరి కూలదోలాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక వాడికి అనుగుణంగానే మానవులు వెళుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్లక్ష్య వైఖరితో యేసుక్రీస్తును గూర్చి దురభిప్రాయము కలిగించే వారు కూడా ఉన్నారు. మానవుని రక్షణ సంకల్పంలో యేసుక్రీస్తు శరీరధారణ ఎంతో 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 ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాకపోతే, ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాకుండా మిగతా మహాపురుషుల మాదిరిగా ఉంటే ఆయన చేసిన కార్యము నిర్వీర్యము అయిపోతుంది. ఆయన చేసిన కార్యం ఏమిటంటే, ఆయన సిలువలో వచ్చి తన ప్రాణాన్ని చిందించి 3 రోజులు పాతిపెట్టబడి 3 రోజులు మరి భూగర్భంలో ఉండి ఆ తర్వాత లేపబడి 3వ దినమున లేచి మరి అనేకులకు కనబడి మరి ఆయన మేకుల గుర్తులను కూడా చూపించి వారితో ముచ్చటించి మాట్లాడి ఆ గలిలయ అనే ప్రాంతం నుంచి ఆయన పైకి ఆరోహణమై వెళుతుండగా ఆ దూతలు, ఓ గలిలయ జనులారా, ఎందుకు మీరు ఆ యొక్క మరి ఆయనను చూసి మీరు ఇట్లా మరి మీరు బాధపడుతున్నారు? మీరేం బాధపడాల్సిన పని లేదు. ఈ యేసు పైకెత్తబడుతున్న యేసే తిరిగి రావడం కూడా జరుగుతుందని అప్పటి జనులకు మరి దూతలు ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి క్రీస్తు వ్యక్తిత్వం మీద అనేక పర్యాయాలు అనేక విధాలుగా కూడా దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దాడిని ఎదుర్కోవాలి. ఈ దాడిని ఎదుర్కొని మన విశ్వాసాన్ని సరియైన పునాది పైన, ఎందుకంటే విశ్వాసము అది కదిలింపబడేలా ఉంటాయి మాటలు. ఆ లోకముతోనూ అలాగే క్రీస్తులోనూ ఉండాలని ఆ సాతాను గాడి కోరిక. ఆ కోరిక ఏంటండి? సాతాను కోరిక ఏంటి? మనము అటు ఉండాలి, ఇటు ఉండాలి. ఇందాక బిషప్ గారు చక్కగా చెప్పారు ఆ విషయాలను. మళ్ళీ మనం అది దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ మన విశ్వాసాన్ని సరి అయిన పునాది పైన నిర్మించుకోవడానికి, క్రీస్తును గురించి మన నమ్మకాన్ని భద్రంగా కాపాడుకోవడానికి మనము క్రిస్టాలజీ చదవాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క విశ్వాసాన్ని ఎవ్వరు కూడా దొంగిలించడానికి వీల్లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళదేనండి. మీ విశ్వాసం నాది, లేదా నా విశ్వాసం ఇదిగో సిస్టర్ గారి విశ్వాసం ఈ బ్రదర్ గారిది, అబ్బే కాదా. ఎవరి విశ్వాసము క్రీస్తు పైన ఎంత విశ్వసిస్తున్నామో అంతగా ఆయన నుంచి పొందుకుంటున్నాం, ఎంత ఆ మేరకు పొందుకుంటున్నారు. కాబట్టి మనం గమనించగలము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు గొప్పతనాన్ని కానివ్వండి, ఆయన మహిమను కానివ్వండి, లేదా ఆయన గంభీరతను కానివ్వండి, ఆయన చేసిన రక్షణ కార్యములోని శక్తిని కానివ్వండి, ఆయన మనకు అనుగ్రహించిన విమోచనం యొక్క నిబద్ధతను దృఢంగా గ్రహిస్తూ యేసుక్రీస్తును మన రక్షకుడిగా, మనము ప్రభువుగా ఎరిగి మన జీవితాలను జీవితాంతం వరకు కూడా ఆయనకు కృతజ్ఞమై ఆయన్ని సేవించుటకు, ఆరాధించుటకు మనము క్రిస్టాలజీ చదవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాదిరిగా మనము క్రిస్టాలజీ ఎందుకు చదవాలంటే, ఈ మాదిరిగా మన విశ్వాసాన్ని కాపాడుకోవటకు క్రిస్టాలజీ చదువుతూ ముందుకు వెళ్ళాలి. ఇక మరి క్రిస్టాలజీ చదివిన తర్వాత ఆ క్రిస్టాలజీ యొక్క వాట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీ, ఈ క్రిస్టాలజీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుస్తుంది. కాబట్టి మానవ విమోచన కార్యక్రమం మనం చూస్తూ వస్తున్నాం. మానవులను విమోచించుటకు ఆయన శిలువ త్యాగం చేశాడు కనుక యేసుక్రీస్తు నేరుగా ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. ఆయనే రావడము, ఆయనే భూమిపైన గడపడము, ఆయనే వెళ్ళడము. మీరు చూసారా, ఆయన మట్టలాదివారం రోజు ఎవరో వెళ్ళమని బలవంతం చేస్తే వెళ్ళలేదు. కానీ తనకు తానుగా తెలుసు ఆయన
మరి ఆ యొక్క జయ ప్రవేశము, యెరూషలేము జయ ప్రవేశము చేయగానే ఆ వాళ్ళందరూ ఆయన్ను బంధించి సిలువకు ఈడుస్తారని తెలిసి కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి ఆ యెరూషలేమునకు ఏగారు. దేవునికి స్తోత్రం. అలాగే మనం మోషేను గమనించినప్పుడు కూడా మోషే గారు కొండ ఎక్కుతున్నారు. ఎప్పుడు 120వ ఏట. కొండ ఎక్కడం సాధ్యమా అండి? నడవడమే సాధ్యం కాదు. నడవడం సాధ్యం అవుద్దా మనకు? మరి వృద్ధాప్యము అయిన తర్వాత నడవడానికి కూడా అసలు మంచానికి అంకితం అయిపోయి 2 అడుగులు వేసామంటేనే అదే చాలా. కాబట్టి 120వ ఏట ఎందుచేత అంటే తన ప్రజలను 40 సుదీర్ఘ వసంతాలు నడిపించారు కనుక ఆ యొక్క బలముతో ఆయన ఆ కొండ ఎక్కగలిగారు. కొండ ఎక్కిన తర్వాత అక్కడ ప్రభువు ఆయనతో అన్నారు, ఇదే నీకు చివరి మజిలీ మోషే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఆయన తెలిసి చివరి మజిలీ అదే అవుతుంది నీకు. కొండ ఎక్కి వస్తావా, అక్కడే నీకు చివరి మజిలీ. మళ్ళీ నువ్వు దిగవు, ఇక వెళ్ళడానికి లేదు, నువ్వు అక్కడి నుంచే నువ్వు పరలోకానికి ఎగాలి అని తెలిసి. కాబట్టి ప్రభువు కూడా, యేసుక్రీస్తు వాళ్ళ వారు కూడా తెలిసి ఆయన మరి ఆ ద్వారం గుండా మరి ఆ యొక్క మట్టలాదివారం రోజు ఆయన ప్రవేశం చేస్తూ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన యేసుక్రీస్తు లేకుండా రక్షణ లేదు. యేసుక్రీస్తు లేకుండా రక్షణ. అలాగే బైబిల్కు యేసుక్రీస్తు నేరుగా సంబంధం ఉంది. ఏదైతే మనం బైబిల్ చెబుతున్నామో, ఏదైతే ఈ బైబిల్ను సంకలో పెట్టుకుంటున్నామో, లేదా మాటికి దీన్ని పట్టుకొని మనం ఎటు వెళ్ళి వస్తున్నామో, లేదా ఆదివారం ఆరాధనలో దీన్ని ఉపయోగిస్తున్నామో, ఈ మాదిరిగా అలాగే బైబిల్కు యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. బైబిలు సారాంశం మరియు సారము యేసుక్రీస్తే. దీనంతటి సారము ఏమిటి అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. త్రిత్వానికి యేసుక్రీస్తు నేరుగా మరి సంబంధం ఉంది. త్రిత్వంలో మరి 2వ వ్యక్తి గనుక నేరుగా ఆయనకు సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకుండా ఈ త్రిత్వమే లేదు. దేర్ ఈజ్ నో ట్రినిటీ. దో ట్రినిటీ వర్డ్ ఈజ్ నాట్ గివెన్ ఎనీవేర్ ఇన్ ద బైబిల్, బట్ వితౌట్ జీసస్ క్రైస్ట్ దేర్ ఈజ్ నో ట్రినిటీ. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లేకుండా త్రిత్వమే లేదు. క్రైస్తవుల విశ్వాసానికి యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం. ఆ విశ్వాసానికి మరి యేసుక్రీస్తుకు నేరుగా. యేసుక్రీస్తు లేకపోతే ఈ క్రైస్తవ్యమే లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును గురించి సవిస్తారంగా తెలియజేసేది, మన విశ్వాసాన్ని స్థిరపరిచేది క్రిస్టాలజీ మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి ఈ యొక్క కుమారుని యొక్క దైవత్వము గురించి మనము ధ్యానిద్దాం. డయటీ ఆఫ్ సన్, వి కాల్ ఇట్ యాజ్ ద డయటీ ఆఫ్ సన్ ఇన్ ఇంగ్లీష్. సో యేసు క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని గురించిన వాదనలో వివాదాలకు ఆస్పదమైన అంశం ఆయన దైవత్వం. సంఘ చరిత్రలో కూడాను అలాగే ప్రస్తుత కాలంలోనూ ఈ సమస్య చాలా జటిలమైనదిగా అంగీకరింపబడుతోంది. ఎక్కడ చూసినా వివాదాలు, అదేదంటారు కదా డిబేట్స్ అనేవి, అదొకటి నూతనంగా వెలుగు చూస్తున్నాయి. ఆ డిబేట్లో కానీ ఆ వివాదాల్లో కానీ అదంతా మనము వెళ్ళడానికి వీల్లేదు. ఒక థియలాజికల్ స్టూడెంట్గా మీరు నేను కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా మనము మరి నేర్చుకోవాలి. వాక్యం ఉన్నట్టుగా మనము ఎలాగూ మనకు బోధ చేయబడుతుందో అలాగ దాన్ని స్వీకరించాలి. అంతేకాని మరి ఇదా అదా అని ఆ యొక్క వాద్వివాదాలకు వెళ్ళడానికి వీల్లేదు. ఆదికాలపు సంఘంలో అనే కాకుండా ప్రస్తుత కాలంలో కూడా కరిస్మాటిక్ వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు దైవత్వాన్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు. అప్పుడు కూడా నిరాకరించారు. అప్పుడు నిరాకరించలేదా? అప్పుడు కూడా నిరాకరించారు. మధ్యకాలంలో నిరాకరించారు. ఇదిగో 21వ శతాబ్దంలో కూడా నిరాకరిస్తున్నారు. దానికి కొత్త ఏమిటండి? మొదటి సంవత్సరంలోనే, అంటే మొదటి శతాబ్దంలోనే, ఇన్ ఫస్ట్ సెంచరీ ఆల్సో they refused Christ as it is. Though those people have seen
జీసస్ క్రైస్ట్, దోస్ పీపుల్ హ్యావ్ దే ఆర్ బెటర్ పీపుల్ బికాస్ దే హ్యావ్ చూసి నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వారు మీరు అంటారు, మనం గొప్పవాళ్ళం అయినప్పటికీ అప్పటి ప్రజలు యేసు ప్రభువును చూచారు. ఆయన చేసిన శక్తివంతమైన అద్భుత కార్యాలను కళ్ళతో చూశారు. అప్పటి ప్రజలు, భూమిపైన ఉన్న ప్రజలు, వారికి బోధ చేయబడింది. యేసు స్వయాన ఆయన మరి 3.5 సంవత్సరాలు సంచరిస్తూ మరి ఒక్క చోట ఉండకుండా దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తూ ఉన్నారు. ఈనాడు మీరు నేను కూడా ఒక్క దినము కూడా మరి నిర్విరామంగా దేవుని వాక్యాన్ని చాటుతూ ఉండాలనేదే దాని సందేశం. దేవునికి స్తోత్రం. గనుక క్రీస్తు దేవుడని మరి వారు చెప్పారు, కానీ వారి బోధల సారాంశం క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని నిరీకరిస్తుంది. చాలామంది క్రీస్తు దేవుడు అని మరి అనడంలో కానీ మరి ఉచ్చరించడంలో కానీ నేను యేసు క్రీస్తు దేవుడని నమ్ముచున్నాను అని పెదవులలో అంటారు, కానీ యాక్చువల్గా చూస్తే ఆయనకు ప్రాధాన్యత కానీ ఆయనకు మరి ఎలాంటి స్థానము కానీ ఇవ్వట్లేదని మనకి. అలాగే పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను అని చెప్తాం, కానీ పరిశుద్ధాత్మ మరి ఆ వరాలను కానివ్వండి, పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క అన్య భాషలను కానివ్వండి, ఈనాడు మరి దానికి ఇంకా మరి వాళ్ళు వాదం ఏమిటంటే అది ఒకప్పుడు ఉండేది పాస్టర్ గారు, ఇప్పుడు లేదు అని కూడా. అలాంటి వాద వివాదాల్లోకి వెళ్ళకూడదు. అది దేవుని వాక్యం మనతో చెప్తోంది. దేవునికి స్తోత్రం. నేను ఎవరిని కూడా స్పెషల్గా ఎవరిని కూడా మనము చెప్పట్లేదు, కానీ వాక్యము ఎలా ఉన్నదో మనము మరి ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దేవదేవునికి స్తోత్రం. వారి బోధల సారాంశం క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చెప్పునట్లుగా కనబడుతూ ఉంటుంది. అబ్బో యేసు ప్రభు దేవుడు ఇది అది అని అంటారు, కానీ వారు ప్రతిపాదిస్తున్న దైవత్వం బైబిల్లో ప్రత్యక్షపరచబడిన దైవత్వానికి మరి విరుద్ధంగానో లేక అల్పస్థాయిలోనో ఉంటుంది. క్రీస్తుకు ప్రాధాన్యత ఉండదు, ఆయనను ముందు పెట్టుకోరు. ఏది ఏమైనా మన పద్ధతులకు, మన అలవాట్లకు, సంఘ నియమావళికి లేదా ఆ యొక్క డినామినేషనల్ వాటిల్లోనే ఉండిపోతారు. కానీ డినామినేషన్ యేసు ప్రభు చెప్పలేదు, కానీ ఈ బండపైన నా యొక్క సంఘాన్ని కడుతున్నానన్నారు. కాబట్టి ఆ యొక్క కట్టబడే సంఘంలోనే మనం ఉండాలి. డినామినేషన్స్కి అతీతంగా ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనేక మతాల్లో కూడా ఈ భూమి మీద ఉన్న అనేక మతాల్లో ఒక మతంగా మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిగణించాల్సి వాళ్ళు పరిగణిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అనేది ఒక తిరుగులేని మరి సత్యము. అది నిజంగానే యేసు ప్రభువు దేవుడుగానే మనం చూస్తూ ఉన్నాం కదా. 7:14 ప్రకారము. అలాగే దాని నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23లో అలాగూ నెరవేర్పు సుదీర్ఘ కాలము 700 సంవత్సరాల కాలంలో అది నెరవేర్పును కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన రావడము, ఆయన బోధ చేయడము, ఆయన సంఘాన్ని స్థాపించడము, ఇదిగో ఇప్పుడు కూడా సార్వత్రిక సంఘాన్ని ఆయన స్థాపిస్తూ ఉండడం, అంతేకాకుండా పరలోకంలో మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళి అక్కడ మీకు నాకు ఒక గదిని ఆయన కట్టించడము, ఇవన్నీ తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ కూడా మనకు దేవుడు మనల్ని ఏమి తెలవని వాళ్ళగా ఉంచలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏమి జరిగింది, ఏమి జరుగుతున్నది, ఏమి జరగబోతోంది అన్నీ కూడా మనకు లేఖనాల ద్వారా తెలియపరచబడ్డాయి. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు లేదా క్రీస్తు ఆయన తన నిత్యత్వాన్ని గురించి చెబుతున్నాడని, తద్వారా తన దేవుడు అనే విషయాన్ని వారికి అన్యోపదేశంగా బోధించాడని వారు గుర్తించి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తారు. చూడండి, యోహాను సువార్త 8:58లో నేను అబ్రహాము కంటే ముందున్నానని ఆయన మాటల్లో మాట అంటారు. దాని మాట ఏంటి, దాని అర్థం ఏంటి? అబ్రహాము ఆయన ఉన్న భూమిపైన ఉన్న కంటే నేను ముందే ఉన్నానంటే అబ్రహాం దగ్గరికి త్రిత్వం వచ్చారు కదా. త్రిత్వం వచ్చినప్పుడు దాంట్లో ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన అబ్రహాము వచ్చే ముందే ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది గ్రహించారు.
ప్రభువు ఈ మాటలు యూదులతో అన్నప్పుడు యూదులు ఆయన చెప్పే మాటలను గ్రహించారు ప్రియదేవు. ఎందుకంటే వాళ్లకు మంచి జ్ఞానము ఉంటుంది కనుక అది గ్రహింపు కలిగి ఆయన చెప్పిన ఆ యూదులు ప్రభువు ఏమి చెబుతున్నాడో వాళ్ళకు అర్థమైపోయి రాళ్ళు తీసి ఆయన కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తు దైవత్వాన్ని నిరూపించే కొన్ని రెఫరెన్సులు మీకు చెబుతాను, అదైతే రాసుకోండి. దేవునికి స్తోత్రం. సమయము సరిపోకపోవచ్చు, 1-2 అయితే చదివి నేను వినిపిస్తాను. చూడండి, యెషయా 7:14లో మనం ఇందాక చూసాం కదా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం చెబుతోంది. అయితే ప్రభువు కన్యక గర్భాన జన్మించినప్పుడు ఆ శిశువుకు ఇమ్మానుయేల్ అని పిలువబడతాడు. హెబ్రూ భాషలో ఏల్ అంటే మీకు తెలుసు కదండి, హెబ్రూ భాషలో ఏల్ అంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు. దేవునికి స్తోత్రం. మనకు తోడుగా ఉన్న దేవుడు అనే అర్థాన్నిచ్చే ఆ యొక్క ఇమ్మానుయేల్ అనేది ఉంది. యెషయా 9లో కూడా ఇదే వాక్యాన్ని మళ్ళీ కాస్త సవిస్తారంగా ఆయన యెషయా గారు రాశారు. చూడండి, 6-7 వరకు కూడా మనకు అనుగ్రహించబడి శిశువు బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి ఇత్యాదివన్నీ కూడా ఆయనకు. కాబట్టి ఈ 9, 6, 7 వచనాల్లో కూడా మనము పాత నిబంధన రెఫరెన్సులుగా రాసుకోవచ్చు. యెషయా గ్రంథము 7:14 అలాగే 9, 6, 7 వచనాలు కూడా పాత నిబంధన రెఫరెన్స్గా క్రీస్తుకు క్రీస్తు దైవత్వాన్ని నిరూపించే ఆ రెఫరెన్సులుగా మనం చూడవచ్చు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1:1లో మా వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అని అంటే, శరీరధారి అయి నివసించిన వారు ఎవరు? ఆ వాక్యము దేవుడై ఉన్నాడని కూడా అక్కడ 1:1లో యోహాన్ ఇన్ జాన్ 1:1 ఇట్ సేస్. కాబట్టి దేవుని యొద్ద ఆ వాక్యం ఒకప్పుడు ఉండెను. ఈ వాక్యం అంతా కూడా ఒకప్పుడు దేవుని వద్ద ఉండెను. ఇదేదైతే మనకు 66 గ్రంథాలతో కలిసిన దానిలో ఉన్న ఒక పొల్లైనా ఏదైనా పోకూడదు అని దేవుడు వాక్యం చెప్తుంది కదా, అది ఒక కాలంలో అనేక కాలాల్లో రచింపబడ్డా, అనేక గ్రంథకర్తలతో రచింపబడ్డా, ఇది ఒకప్పుడు ఆయన వద్ద ఉండెను అని యోహాన్ గారు ఆయన ఆత్మతో నింపబడిన వాడై ఈ వాక్యాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఎక్కడుంది ఒకప్పుడు ఇది? ఈనాడు మన చేతుల్లో ఉంటుంది. ఈనాడు మనం పట్టుకొని ఎంతో టీవీగా మనం నడిచి వెళ్తున్నాం, ఎంతో టీవీగా దీన్ని తీసి చదువుతున్నాం, 5-6 నెలల్లో కంప్లీట్ చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాధారంగా మనం జీవిస్తున్నాం. అయితే ఒకప్పుడు ఎక్కడుంది? ఈ భూమిపై లేనప్పుడు ఎక్కడుంది? అది ఆయన దగ్గర. అయితే దేవుని యొద్ద ఉండెను అని 1:1లో చదవగలం. అయితే తెలుగులో యొద్ద అనే మాట ఉంది కదా, అది దేవుని యొద్ద అనే మాట పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. చూడండి, ఎవరైనా ఒకరు చదవండి, 1:1 ఒకసారి చదువుతారా? మనకు తెలుస్తుంది, యొద్ద అనే మాట ఉంటుంది. గ్లోరీ, హల్లెలూయా, దేవునికి మహిమ. జాన్స్ గాస్పల్. ఎస్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను అని చదువుతున్నారు కదా సిస్టర్ గారు. దేవుని వద్ద ఉండెను. దేవుని వద్ద అనే ఆ మాట పూర్తి అర్థాన్ని అక్కడ ఇవ్వట్లేదు. గ్రీకు భాషలో యొద్ద అంటే దగ్గర అనే అర్థాన్ని ఇచ్చే మాటలు 3 ఉన్నాయి. గ్రీకు కదండి. ఈ యొక్క నూతన నిబంధన అంతా కూడా మనకు గ్రీకు భాషలో రచింపబడింది. అదే పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రచింపబడింది. యొద్ద అనే ఆ మాటకి గ్రీకు భాషలో 3 మాటలు వాడబడుతున్నాయి. మొట్టమొదటిగా సున్ అంటే తో అనే అర్థాన్ని పొందడానికి వాడబడుతుంది. సున్ గ్రీకులో మొట్టమొదటిగా, తో అని తెలుగులో అర్థం. అలాగే మెటా అంటే సమాంతరంగా అనే అర్థం ఇచ్చేలా మెటా అని వాడబడింది అనే అర్థాన్ని. అలాగే మూడవది ప్రోస్ అనే ఆ యొక్క
మరి గ్రీకు పదాన్ని వాడుతున్నారు. ముఖాముఖి అనే అర్థం ఇస్తుంది ప్రోస్ అంటే. కాబట్టి ముఖాముఖి సంబంధం లేదా ఏకీభవించిన అనే ఆ యొక్క లేదా ఏకమై ఉన్న అని కూడా అనుకోవచ్చు అనే ఆ భావం కోసము వాడబడుతున్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వచనంలో ప్రోస్ అనే పదము వాడబడింది, అనగా దేవునితో ఏకమై ఉన్న వాక్యం అనగా దేవుడు. దేవునితో ఏకమై ఉన్న వాక్యం అనగా దేవుడు అనే ఆ యొక్క మంచి ఆ 3 పదాలను, ఏం పదాలండి? మొదటిదేమో సున్ అంటే తో అనే అర్థం ఇచ్చే సున్ గ్రీకులో, రెండవది మెటా అది సమాంతరంగా అనే అర్థం, మూడవది ప్రోస్ అంటే ముఖాముఖిగా అనేది. ఇవన్నీ కూడా అన్ని భావాలతో నిండి ఉన్న ఆ యొక్క యొద్ద, తెలుగులో ఆ వాక్యము దేవుని వద్ద అనేది యొద్ద ఉండెను అనే దానికి మనకు గ్రీకులో లభించే అర్థాలు. ఇక చూస్తే యోహాను సువార్త 1లో అదే 18వ వచనం చూచినప్పుడు కూడా ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరుస్తున్నారు అని మనం యోహాను 1:18లో చూస్తాం. అలాగే రోమా 9:5లో కూడా చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని రోమా 9:5లో మనం చూస్తున్నాం. ఇక తీతు 2:13లో కూడా, తీతు 2:13లో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అని తీతులో వ్రాయబడి ఉంది. 2 పేతురు 1:1 చూచినప్పుడు చూడగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్కయు ఏమంటున్నాడు? మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అని ఆయన వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి హెబ్రీ 1 నుంచి మనం 1వ అధ్యాయం 8 నుంచి చదివినప్పుడు కూడా ఈ భాగంలో యెహోవా దేవుడు తన కుమారుని దేవా అని సంబోధిస్తున్నట్లు మనం చదివినప్పుడు తెలుస్తుంది. ఏమండి, కుమారుణ్ణి ఆయన ఎలా సంబోధిస్తున్నాడు దేవుడు అని అంటే ఆ త్రిత్వంలో మొదటి స్థానంలో ఉన్న దేవుడు 2వ స్థానంలో ఉన్న మరి క్రీస్తును ఎలా సంబోధిస్తున్నారంటే దేవా అని సంబోధించినట్లు మీరు హెబ్రీ తర్వాత చదవండి. హెబ్రీ 1, 8, 9, 10 వచనాల్లో చూస్తాం. మొదటి యోహాను పత్రికలో కూడా 5, 20, 21లో కూడా చక్కగా దీని వివరణ మనం చూస్తాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుడని యందు ఉన్నాము, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనే ఆ యొక్క మీనింగ్ని మనం అక్కడ పొందుకుంటున్నాం. ప్రకటన 1:8 చదివినప్పుడు రెవల్యూషన్ 1:8 ఇట్ సేస్, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి సర్వాధికారి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. యోహాను సువార్త 20వ అధ్యాయము 28 వచనంలో కూడా అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అని అంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక దేవునికి అనేకమైన నామాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అనేక రీతులుగా సంబోధిస్తూ అనేక పేర్లతో కూడా పిలుస్తూ ఉన్నట్లు దైవ నామములు దేవునికి మాత్రమే చెందవలసిన పేర్లు, దేవదేవునికి చెందవలసిన పేర్లు, ఈ బిరుదులు క్రీస్తు ప్రభువు కూడా చెంది ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే క్రీస్తు మరి త్రిత్వములో ఒక భాగమని మనం నమ్ముచున్నాం. దేవుడు ఏ పేర్లతో ఆది అందు నుంచి పిలువబడుతూ వస్తున్నారు, క్రీస్తు కూడా అదే పేర్లతో పిలువబడినాడు. ఈ పేర్లు దేవుడు మాత్రమే కలిగి ఉండగలడు, మరొకరు ఎవ్వరికి కూడా స్థానము ఆయన ఇవ్వరు. కాబట్టి ఆయన కుమారుడు గనక ఆ పేరుతో ఆయన కుమారుడు కదా, తండ్రి కుమారుడు గనక
అదే పేర్లు ఆయనకు కూడా వర్తింపబడ్డాయి. కానీ అవి యేసుక్రీస్తుకు కూడా అన్వయించబడినట్లు నూతన నిబంధనలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. ఇక చూస్తే గ్రీకు భాషలో ఒక పదము వాడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, కురియోస్ అని విన్నారా మీరు? కురియోస్ గ్రీకు భాషలో, ఎందుకంటే బైబిల్ అంటే కురియోస్ అనగా గ్రీకు భాషలో ప్రభువు అని అర్థం ఇచ్చే కురియోస్ అనే మాట యెహోవా అనే మాటకు మారుగా గ్రీకు పాత నిబంధనలో వాడబడింది. యెహోవాకు మారుగా కురియోస్ అనే ఆ మాట పాత నిబంధనలో వాడబడుతూ గ్రీకు పాత నిబంధనను మరి ఒక పదము వాడతారని నా యొక్క గత తరగతుల్లో చెప్పాను. ఎవరికైనా గుర్తుంటే చెప్పగలరు. గ్రీకు పాత నిబంధనకు దానికి ఒక పేరుంది. ఎవరైనా చెప్తారా గుర్తొస్తే? దేవునికి స్తోత్రం. దాన్ని మీరేమి కంగారు పడాల్సిన పని లేదు. సెప్టుజింట్ అని చెప్పాను, అదే మాట. కాబట్టి సెప్టుజింట్ అంటారు. కాబట్టి గ్రీకు పాత నిబంధనను సెప్టుజింట్ అంటారు. ఆ సెప్టుజింటు యేసు ప్రభు భూమిపై జీవించిన కాలంలో ఈ మాట బహుళ ప్రచారములో ఉంది ఆయన ఉన్నప్పుడు. కాబట్టి ఒక వన్ సెంటెన్స్ కానివ్వండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, చిన్న ప్రశ్నలు మీకు అడిగినప్పుడు గ్రీకు పాత నిబంధనను డాష్ అంటారు అన్నప్పుడు మీరు రాయాల్సిన పదము సెప్టుజింట్ అని రాయాలి. అసైన్మెంట్లో మీకు ఇవ్వబడుతోంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి చివరి ప్రశ్నలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా మీరు ఇవన్నీ రాసుకోకపోతే, రన్నింగ్ రోడ్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఆన్సర్ చేయడము మీకు చాలా అసాధ్యంగా మారుతుంది. ఏదో వచ్చామా, కూర్చున్నామా, కాసేపు విన్నామా, వెళ్ళిపోయామా అని అంటే అది ఎప్పుడో 3000 ఇయర్స్ పాత పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అత్యాధునికమైన యుగంలో ఉన్నాం కనుక కాస్త మనం దాన్ని నోట్ చేసుకుంటూ, ఎందుకంటే ముందు మనకి అసైన్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో రాయాలి అంటే ఎవరు కూడా మనం ఎవరు చెప్పినా వారు మనకు ఆన్సర్ చెప్పకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యెహోవా నామాన్ని గ్రీకులో అనువదించలేక దానిని ప్రత్యామ్నాయంగానే కురియోస్ అని, అంటే ప్రభువు అనే ఆ యొక్క అనే పదాన్ని సుమారు 6800 పైచిలకు సార్లు ఈ గ్రీకు పాత నిబంధనలో ఉపయోగించారు. గ్రీకు పాత నిబంధనను ఇప్పుడు చెప్పండి ఏమంటారు? సెప్టుజింట్ అంటారు గ్రీకు పాత నిబంధనను. దానికి ఒక నామకరణం ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అనేక చోట్ల సెప్టుజింట్ అని రాసుకోండి. కాబట్టి ఈ యొక్క 6814 సార్లు కురియోస్ అనే పదాన్ని గ్రీకు పాత నిబంధనలో అంటే సెప్టుజింట్లో ఉపయోగించారు. కాబట్టి గ్రీకు భాష మాట్లాడే యూదులు ఎవరైతే ఆ యొక్క హెబ్రీ కాకుండా గ్రీకు మాట్లాడే యూదులు ఉంటారు చూసారా, ఆ ప్రభు అనగా ఎవరు? కురియోస్ అనే మాట యొక్క అర్థము, దాని గంభీరత వారికి తెలుస్తుంది. ఆ దినాల్లో వారు యేసును ప్రభు అనే సంబోధించేవారు. ప్రభు అంతకంటే వేరే మాట ఏది కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఆ మాటను మాటికి ఉచ్చరించడం కానీ, ఎవరు వెళ్తే వాళ్ళతో చెప్పడం కానీ జరగదు. బహు ప్రశస్తంగా వారు స్నానం చేసి వచ్చి కూర్చొని ఆ మాట ఉచ్చరిస్తారు. ఎంతో ఈనాడు మీరు కూడా మన దగ్గరికి ఎవరైనా యూదుడు వచ్చినా అతను కూడా ఫాలో అయ్యేది అదే. కాబట్టి ఈ యొక్క మరి కొన్ని లేఖనాలు రాసుకుందాం చూడండి. ఈ మాటలు మరి యేసును ప్రభు అనే సంబోధించారు. లూకాసు వార్త 2:11, 2:11, 2:15, 1:45, అలాగే మత్తయి సువార్త 3:3, అలాగే మత్తయి సువార్త 22:44, అలాగే యోహాను సువార్త 40వ అధ్యాయము 3వ వచనము, కీర్తనకారుడు 110:1, మొదటి కొరింథీయులకు 8:6, 12:3లో కూడా, హెబ్రీ 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు, ప్రకటన గ్రంథం 19, 16 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము, 2:15వ వచనము కూడా,
అలాగే 1:45 మత్తయి సువార్త 3:3, 22:44 మత్తయి సువార్త, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనము, ఏంటి యోహాన్ యెషయా 43. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 43. ఎందుకు సంశయం వస్తుంది మీకు? దేవునికి స్తోత్రం. 43 చదువుతున్నాను చూడండి, అది ఒకసారి చదువుకుందాం. మనకు ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రవేశించుచున్నట్లు ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఆ యెహోవా అనే ఆ పదం ఉంది చూసారా, దాన్నే కురియోస్ అని మరి గ్రీకు పాత నిబంధన, దాన్ని ఏమంటాం మనము? సెప్టుజింట్లో ఈ యెహోవా నామానికి మరి కురియోస్ అనే పదము వాడబడింది. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా 40వ అధ్యాయం 3వ వచనము, కీర్తన 110 1వ వచనం, అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:6వ వచనము, అలాగే 12:3లో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10వ అధ్యాయము 11, 12 కూడా, అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16. ఇవన్నీ మీరు రెఫరెన్స్ రాసి తర్వాత ఇంటి దగ్గర చదివి మరి దాని భావాన్ని గ్రహించగలరు. యెహోవా అంటే జకరియా గ్రంథము 12:10లో యెహోవా దేవుడు తన ప్రజలతో తాము పొడిచిన నా మీద అని చెప్తున్నాడు. గమనించారా? దేంట్లో? మన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ దాంట్లో యెహోవా దేవుడు తన ప్రజలతో తాము పొడిచిన నా మీద అని ఆయన వ్రాస్తున్నారు. పొడిచిన నా మీద అని యెహోవా ఎలా చెప్తారు? ఏమండి, యెహోవా పొడవబడలేదు కదా. మనం ఆలోచించినప్పుడు యెహోవా ఎక్కడ కూడా పొడవబడలేదు కనుక తాను పొడిచిన. ఒకసారి చదువుతారా? జకరియా 12:10. స్తోత్రం, హల్లెలూయా. జకరియా 12:10 చదువుతున్నాను చూడండి. దేవునికి స్తోత్రం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఇచ్చి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపితురు. ఇది ఎవరి గురించి యెహోవా దేవుడు మీ జకరియా గారితో ఆయన చెప్తున్నారు? నేను కుమ్మరింపగా వారు తాము పొడచిన నా మీద అనగా ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేది యెహోవా దేవుడు, రెండవ వ్యక్తి మరి యేసు ప్రభుల వారి గురించిన ప్రస్తావన అని మనకు ఖచ్చితంగా తెలుస్తోంది. తాము పొడిచిన నా మీద అని క్లియర్గా ఉంది. ఇంగ్లీష్లో చదివినప్పుడు కూడా చక్కగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. వెన్ వి రీడ్ ద బుక్ ఆఫ్ జకరియా 12th chapter and 10th verse, and I will pour out on the house of David and the inhabitants of Jerusalem a spirit of grace and pleas for mercy, so that when they look on me, on him whom they have pierced. కాబట్టి తాను పొడిచిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యెహోవా దేవుడు తాను ప్రజలతో తాము పొడిచిన నా మీద అని చెప్తున్నాడు. పొడవడం అనేది యేసు ప్రభువునే పొడిచారు, మరొకరిని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన 1:7లో కూడా మరి అదే భాష వాడబడింది. యెషయా 40వ అధ్యాయం 3వ వచనం చదివాం కదా, దాంట్లో బాప్తిస్మిచ్చు యోహాను గూర్చి ప్రస్తావిస్తూ అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి అనే స్వరము అని చెప్పబడింది. దానినే యేసు ప్రభు విషయంలో యోహాను 1:23లో కూడా యోహాను ప్రస్తావిస్తున్నారు. గనుక యెహోవా అనే మాట గ్రీకు కురియోస్, ప్రభువు అని అనువదించబడింది. అనువాదం అంతా కూడా మనం అందుకనే ముందు కంప్లీట్ చేసి దీంట్లోకి వస్తున్నాం. కాబట్టి దీంట్లో సందిగ్ధత ఉండకూడదు. మిగతా విషయాన్ని మనము ముందు క్లాసుల్లో మరి ముందు కొనసాగిద్దాం. దేవుడు ఇంతవరకు మనతో ఉండి మరి దైవనామాలను మనము ధ్యానించుటకు, మరి అలాగే కుమారుని యొక్క దైవత్వాన్ని ధ్యానించుటకు, క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఏమై ఉందో తెలుసుకొనుటకు,
క్రీస్తు శాస్త్రం అంటే ఏంటి అని అవగాహన కోసం కానీ, క్రిస్టాలజీ ఎందుకు మనం చదవాలి, లేదా క్రిస్టాలజీ ప్రాధాన్యత ఏమిటి అనేవి ఈ విషయాలన్నీ ఇత్యాది విషయాలన్నీ ఈ రాత్రికాల వేళ ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఒకటే మాట ప్రార్థన చేయండి, వాక్యం కోసం థ్యాంక్స్ చెప్పండి దేవునికి. ఆ తర్వాత మరి ఒక బెనడిక్షన్తో ముగించుకుందాం. ఏంటమ్మా, ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన వారు వాక్యం విన్నారు కదా. స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ బంగారు పదాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. మీ చూపుని కృపకే వందనాలు తండ్రి, ఇచ్చిన సమయానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. సేవకుని నిలబెట్టుకుని మాట్లాడిన అమలు మాటలకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. మీ చూపుని కృపకే వందనాలు తండ్రి ప్రభా యేసయ్య. మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. సేవకులు ఇంకా బలంగా వాడిపోతాండి, నీ ఆత్మతో నింపండి తండ్రి ప్రభా యేసయ్య. జీవవాక్యం సత్యవాక్యం రెండించగలిగి కట్టాలు బోధించండి. వాక్యం మనం స్నానం చేసే ప్రభుత్వం మేము అందరం కలిగి ఉండలాగా సహాయం దయచేసి దేవ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విషుగా చేస్తున్న సేవలో మీరు తోడుగా ఉంటండి, సంఘాన్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి. ఏ కాల్పు నడితే ప్రార్థనా జీవితమే కలిగి ఉండలాగా సహాయం దయచేయండి. అందరి మీద పరిశుద్ధాత్మను కుమరించండి తండ్రి ప్రభా యేసయ్య. నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. చేరువచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. సేవకుని మరియు ముఖ్యంగా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. సంఘాన్ని బలపరచండి, కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. అనేక ఆత్మల్ని వైపు తిప్పే కృపనాటి జ్ఞానాన్ని విడికి దయచేయమని విడుకొచ్చున్నాం తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం మా హృదయాల్లో ఉన్నత ఫలితాలు పొందుకున్న కృపను దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలకే చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటే నామాన్ని కనపరుస్తుంది. ఏ శరీరం పెట్ట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు చేరివచ్చిన మనందరిపైన, హెచ్ఎస్సి యూనివర్సిటీ పైన, సకల పరిశుద్ధులపైన, సార్వత్రిక సంఘం పైన ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.